చాలా వరకైతే మీకు ఎస్పెషల్లీ లేడీ ఫ్యాన్ బేస్ ఎక్కువైంది. ఏంటి దాని గురించి ఏం చెప్తారు మీరు? సో యాక్చువల్లీ లైక్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఎందుకంటే నేను లేడీస్ వీక్ అని కూడా ఇవ్వడం జరిగింది బిగ్ బాస్ హౌస్లో. నేను మెగా చీఫ్ అయినప్పుడు అంటే లేడీస్ అందరికీ హౌస్ మేట్స్కి హాలిడే ఇచ్చి ఇంట్లో పనులన్నీ అబ్బాయిలు చేయాలి, బయట కూడా మీరు ఫాలో అవ్వండి, మీ వైఫ్స్కి ఇంట్లో రెస్ట్ ఇచ్చి మీరు చేయండి అని చెప్పేసి చిన్న మెసేజ్ పాస్ చేయడం జరిగింది. సో ఫ్యామిలీ ఆడియన్స్ అంటే నాట్ జస్ట్ లేడీస్, యాక్చువల్లీ లైక్ ప్రతి సెక్టర్ నుంచి చాలా యునానిమస్గా చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. యంగ్స్టర్స్లో కానీ చిన్నపిల్లలు, దెన్ ఫ్యామిలీస్ అండ్ ఎవ్రీవన్, అంటే క్లాస్ మాస్ అని తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు చాలా మంచిగా ఆదరించారు తెలుగు ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా. సో దానికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటా వాళ్ళకి. సో గౌతమ్, సో లాస్ట్ వరకు వచ్చే వరకు గౌతమే విన్నర్ అని చెప్పేసి ఆడియన్స్ కానీ సోషల్ మీడియాలో చాలా ఇప్పుడు మీరు చూసుకుంటే కూడా మీకు రియల్ విన్నర్, ఈయనే రియల్ విన్నర్ అని చెప్పేసి, అంటే విన్నర్ అయిన నిఖిల్ గారికి ఇప్పుడు నెగిటివిటీ వస్తుంది, రన్నర్ అయినా మీకు పాజిటివిటీ వస్తుంది. సో ఈ రెండు వాటి గురించి ఏం చెప్తారు మీరు? సో అంటే ఇది చాలా రేర్ సిచ్యువేషన్ ఇట్లా జరగడం అన్నది. సో వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్, అంటే అది షో ఈజ్ డన్ కాబట్టి నేను దాని గురించి ఇంకెక్కువ ఆలోచించదలుచుకోలేదు. సో నేను మూవ్ ఆన్ అయిపోయిన దాని నుంచి ఆల్రెడీ. కానీ ప్రేక్షకులు నా మీద చూపించిన ప్రేమకు మాత్రం నేను చాలా ఐ వాజ్ బ్లెస్డ్ అండ్ నేను చాలా మూవ్ అయినా. ఎందుకంటే విన్నింగ్ ట్రోఫీ ఎత్తలేదు, అంత దూరం వెళ్ళి అన్న చిన్న అసంతృప్తి ఫస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ ఉండే, అంటే ఒక 30 minutes అట్లుండే. దాని తర్వాత స్టేజ్ మీద దాని తర్వాత నేను కోలుకున్న దాని నుంచి ఇమీడియట్లీ. దాని తర్వాత నేను నాకు ఓట్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళని ఏమైనా డిసప్పాయింట్ చేసిన అన్న చిన్న ఒక అసంతృప్తి మిగిలి ఉండే. సో నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మాకు ఫోన్స్ అలౌ చేయలేదు, ఫినాలే ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన మార్నింగ్ వరకు. సో మైట్ బి ఇదే ఇష్యూ రైజ్ అవుతుందని చెప్పేసేమో. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పుడైతే మమ్మల్ని పంపించి అప్పుడు నేను ఫోన్స్ చూసుకొని టీవీలో అదంతా చూస్తుంటే, సో ప్రతి చోట అంటే లైక్ యు ఆర్ ద రియల్ విన్నర్ అని చెప్పేసి చెప్పడం కానీ, ద కైండ్ ఆఫ్ పాజిటివిటీ జనరల్ ఆడియన్స్ నుంచి, మీడియా నుంచి, లేకుంటే ప్రతి ఒక్క ప్రేక్షకుడి నుంచి రావడం చూసి అసలు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అండ్ ఐఎమ్ సాటిస్ఫైడ్. అంటే అప్పుడు గెలిచి నేను ఎప్పుడైనా ఏం నమ్ముతా అంటే రెస్పెక్ట్ లేని గెలుపు కంటే రెస్పెక్ట్ ఉన్న ఓటమి చాలా బెటర్ అని చెప్పేసి నమ్ముతా. సో నాకు ఆ రెస్పెక్ట్ని నాకు ఇచ్చిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి నేను పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సో నేను ఒక సిద్ధాంతాన్ని నమ్మి నేను ఒంటరిగా పోరాడదామని చెప్పేసి నేను పోరాడిన. సో దానికి ఆడియన్స్ నాకు ఇచ్చిన విలువ కానీ నాకు ఇచ్చిన ప్రేమను కానీ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఓకే, కానీ మీరు అసలు రాయొచ్చు కూడా. యా రైటర్, యాక్చువల్లీ అంటే రైటర్ ఆల్సో. అవునా? ఓకే, అదే చూసారా, గుర్తుపట్టేసండి. అంటే అది భాషా ప్రావీణ్యం ఎక్కువ ఉంది. సో చిన్నప్పటి నుంచి భాష మీద పట్టు ఉండడం వల్ల. అంటే మీరు రైటర్ మీలో అంటే లైక్ ఫస్ట్ యాక్చువల్లీ యాక్టర్ అవ్వక ముందు రైటర్ అండ్ డైరెక్టర్ అవుదామన్న ఇంక్లినేషన్ ఉండే నాలో. సో ఇప్పుడు నేను చేస్తున్న ఫిల్మ్ సోలో బాయ్ కూడా లైక్ స్క్రిప్ట్ నాదే, డైరెక్టర్ వేరే ఆయన. ఓకే, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్. ఇప్పుడు అంటే మీరు బిగ్ బాస్ నుంచి రాగానే ఇది ఓకే అయిపోయిందా? లేదు, ఇది యాక్చువల్లీ నేను సీజన్ 8 అవ్వక ముందు, అంటే ఇంకా లోపలికి వెళ్ళక ముందే మూవీ కంప్లీట్ చేసుకొని సో లోపలికి వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు ద ఫిల్మ్ ఈజ్ రెడీ. సో నేను అంటే నన్ను కప్పెత్తడం చూడలేదని బాధపడ్డ ప్రేక్షకులు కానీ, లేకుంటే నన్ను మిస్ అవుతాను అని అనుకునే ప్రేక్షకులకి డోంట్ వరీ, నేను త్వరలో ఒక సినిమాతో రాబోతున్నా. సో సోలో బాయ్ అనే ఫిల్మ్తో ద ఫిల్మ్ ఈజ్ రెడీ ఆల్రెడీ. నేను ఇదే వీక్లో ఒక 1 weekలో సాంగ్ కూడా రిలీజ్ చేస్తున్నాము, టీజర్, ట్రైలర్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. నేను 1 by 1 అన్ని రిలీజ్ చేసుకుంటూ సో తొందరలో 1.5 monthలో సినిమా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తా. సో ఇప్పుడు ముందు మీరు బిగ్ బాస్లో ఉండే తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ అప్పుడు ఇంకా అద్దరగొట్టారు ఆట. సో ఏంటి అప్పుడు ఏమన్నా బాగా బలంగా వెళ్ళారా మొత్తం ఐడియా చేసుకొని? అంటే ఇప్పటికి డిఫరెన్స్ ఉంది. సెకండ్ టైం వెళ్ళినప్పుడు మీరు ఎరగదీశారు బాగా. సో ఏంటంటే లైక్ ఫస్ట్ టైం అంటే నా మెచ్యూరిటీ లెవెల్స్ కానీ, అంటే ఏజ్ ప్రభావం కానీ, నేను చూసిన ప్రపంచం, నేను అప్పుడు ఇండస్ట్రీకి చాలా కొత్త అండ్ బిగ్ బాస్ అనే షోకి చాలా కొత్త. సో నన్ను నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేసుకోలేకపోయినా ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో. సో టైం టీచర్స్ అస్ ఎవ్రీథింగ్. సో నాకు ఈ లాస్ట్ 1 year నేను సీజన్ 7 నుంచి వెళ్ళొచ్చిన తర్వాత నాకు ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి నేను తెలిసిన, అంటే తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ చాలామందికి తెలిసిన బిగ్ బాస్ చూసే వాళ్ళకి. సో సీజన్ 7 కూడా చాలా పెద్ద బ్లాక్ బస్టర్. నేను 13 weeks దాంట్లో జర్నీ చేసి సో చాలామందికి ఫెమిలియర్ అయిన ఒక ఫ్రెష్ ఫేస్గా వెళ్ళి కూడా. సో అప్పుడు చేసిన పొరపాట్లు అంటే అవుట్ ఆఫ్ ఇన్నసెన్స్, అవుట్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ లిటిల్ మెచ్యూరిటీ, సో చిన్న మిస్టేక్స్ చేయడం జరిగింది.
సో అవన్నీ నేను రెక్టిఫై చేసుకొని లైఫ్లో నేను ముందుకు సాగుతున్న తరుణంలో నా ఫిలిం ఒకటి కంప్లీట్ చేసుకున్నా. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా సీజన్ 7 అయిపోగానే సీజన్ 8కి కూడా నేను వెళ్ళాల్సి వస్తుంది. సో సీజన్ 8 స్టార్ట్ అయిన ఫ్యూ డేస్కి యాక్చువల్లీ ఫస్ట్ 5 weeks వాజ్ వెరీ డౌన్. మీకు తెలిసినట్టు సీజన్ 8 రైజ్ అవ్వట్లేదు. సో వాళ్ళు ఏమనుకున్నారంటే టీం వాళ్ళు ఆల్రెడీ ఉన్న ఎక్స్ కంటెస్టెంట్స్ ఆల్రెడీ కొంచెం వైరల్ అయిన కంటెస్టెంట్స్ లాస్ట్ సీజన్స్ నుంచి పిలుద్దాము ఒక్కొక్క సెక్టర్ నుంచి అని చెప్పేసి సో పిలవడం జరిగింది. ఎంటర్టైన్మెంట్ అనే సెక్టర్లో అవినాష్ని, రోహిణిని, తేజాని, దెన్ కొంచెం రెబెలియస్గా ఫైట్ చేసి సో కొంచెం లేడీ గెటప్ భలే ఉందండి. సో ఆ రోజు వేయాలి తప్పలేదు. దట్స్ ద ఫస్ట్ టైం ఫర్ మీ. ఎలా ఉంది అంటే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇప్పుడు చాలా కూడా లేడీస్ గెటప్ వేసిన వాళ్ళే. సో నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్. నాకు తెలుసు బయట అందరినీ ట్రాల్ చేయబోతున్నారు అని తెలుసు, కానీ సో యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ హ్యావ్ టు డూ దట్ అని చెప్పేసి నాకు అనిపించింది. ఎందుకంటే బిగ్ బాస్ మాకు ఇచ్చిన టాస్క్ అది. సో అండ్ ఎట్ ద సేమ్ టైం మేము ఆడవాళ్ళకు కూడా చిన్న ట్రిబ్యూట్ ఇస్తున్నట్టు ఉంటుంది. నేను చెప్పినట్టు లేడీస్ వీక్ అవును చాలా 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 కష్టం. అంటే అసలు నాట్ ఎట్ ఆల్ ఈజీ, ఎక్స్ట్రీమ్లీ హార్డ్. అంటే అసలు నడవడానికి అవ్వట్లేదు ఆ శారీలో కానీ. ఇంకా నాది యాక్చువల్ నా బిల్ట్ నా బాడీకి సో మొత్తం అసలు ఇంత బ్రాడ్గా నడుస్తుంటే మ్యాన్లీనెస్ కనిపిస్తుంది, కానీ ఆ ఫెమినిటీ రావట్లేదు ఎంత ట్రై చేసినా. సో అది చాలా ట్రై చేసినా కానీ అది అవ్వలేదు. బట్ టు ఎన్ ఎక్స్టెంట్ ఐ డిడ్ ఇట్. సో దెబ్బ తగిలిందా బిగ్ బాస్ లో తగిలిన దెబ్బలు చాలా పెయిన్ ఉంటుంది. అంటే ప్రతి టాస్క్ లో ఫిజికల్ టాస్క్స్ లో ఇక మనం పడడం లేవడం ఇక అదంతా కామన్. అండ్ చాలా టాస్క్లు అంటే అవి యాక్చువల్ బయట టెలికాస్ట్ కూడా చేయలేరు. ఎందుకంటే ఒక టాస్క్ లాస్ట్ 14th week టాస్క్ నాకు నోస్ దగ్గర తగిలి అందరూ ఒకటేసారి మీద పడ్డారు. మొత్తం బ్లీడింగ్ అయింది నోస్ నుంచి. సో ఒకసారి కంటికి తగిలి సో కంటి మీద తగిలింది. సో అయినా చక్కగానే ఉంది.